చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ప్రజలు పడినటువంటి ఇబ్బందులన్నిటికీ మంచి అవకాశాలు కల్పించి మళ్ళీ ఇక్కడికి పెట్టుబడులు తీసుకొచ్చి నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించి మరి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డిఎస్సిని సైతం ప్రకటించి మరి రైతులకి మరి మహిళలకి అందరికీ కూడా అన్ని విధాల మరి అది చేస్తారనే నమ్మకంతో ఉన్నాం. తప్పకుండా మరి వారి మీద ఏ విశ్వాసంతో అయితే ఇంత అత్యధిక మెజార్టీతో ఎన్నుకున్నామో అవన్నీ కూడా వారి ఆధ్వర్యంలో జరుగుతాయి. ఇప్పటికే ఆ సంకేతాలు ఇంకా వారు ప్రమాణ స్వీకారం చేయకముందే రాష్ట్రంలో ఆ మంచి సంకేతాలు ఎప్పుడే అందిపోతున్నాయి. రేపటి నుంచి ఇది ఒక రామరాజ్యం, మళ్ళీ రాముడు రాజ్యంలాగా ఈ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుందని మనసా వాచా కర్మన మేమందరము విశ్వసిస్తున్నాం. సార్ అనుకున్నారా సార్ టీడీపీకి కూటమికి ఇంత మెజారిటీ వస్తుంది అనుకున్నారా? కానీ అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది. కూటమి అధికారంలోకి వస్తుందని ఊహించినప్పటికీ ఇంత పెద్ద మెజార్టీ మరి రావడం అనేది ప్రజలకు ఉన్నటువంటి అభిమానం, ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయం చాలా స్పష్టమైంది. క్లియర్ మ్యాండేట్. సార్ మీరు ఎంత మెజారిటీ వస్తుందని అనుకున్నారు, కానీ ఇంత మెజారిటీ వచ్చింది? మేము ఒక 120-130 సీట్లతో ప్రభుత్వం వస్తుందని అనుకున్నాం. కానీ అంతకంటే అధికంగా 160 సీట్ల పైన రావడం అనేది నిజంగా ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసం. ఆయన అయితే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు, వారి ఆధ్వర్యంలోనే మళ్ళీ రాష్ట్రం ముందుకెళ్తుందనే విశ్వాసంతో మళ్ళీ ప్రజలందరూ కూడా ఏకతాటిపై ఓట్లు వేశారు. సార్ మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చేసి 175 స్థానాలు మేమే కొట్టి చూపిస్తామని కూడా ఆరోపించారు. కానీ ఇప్పుడు ప్రజలు ఎందుకు తిరగబడ్డారు అంటారు? ఇలాంటి వ్యతిరేకత ఎందుకు ఏర్పడింది అంటారు? ఎస్, ఈ కక్ష సాధింపు చర్యలు ఏవైతే ఉన్నాయో వాటి వలనైతేనేమి మరి రాష్ట్రంలో విధ్వంస పాలన వల్ల ప్రజలు పూర్తిగా విసుగు చెందారు. మళ్ళీ మంచి పరిపాలన కావాలని, మంచి నాయకుడు కావాలని ప్రజలు కోరుకొని మరేమో ఈవేళ ఎంపిక చేసుకున్నారు. ఎదురు చూశారు, ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు మళ్ళీ గెలిపిస్తామని ఎదురు చూశారు. మరి చాలా సైలెంట్గా ఈ కార్యక్రమాలన్నీ చేయగలిగారు. సార్ జగన్ గారు పెట్టిన ప్రతి ఒక్క సభకు వచ్చేసి అందరూ ఉన్నతంగా వచ్చేసారు. చంద్రబాబు గారు సభలు పెడితేనేమో బిర్యానీ డబ్బుల కోసమే వచ్చారు అని చెప్పి కూడా ఆరోపించారు. సార్ ఎలా చూడొచ్చు? అది కరెక్ట్ కాదు. ప్రజలు అన్ని సభలకి వెళ్తారు, అందరు చెప్పింది వింటారు. అందులో ఏది సత్యం ఉంది, ఏది ఆచరించదగ్గది, ఎవరి వలన ఈ రాష్ట్రం బాగుపడుతుందో వాళ్ళకి ఓట్లు వేస్తారు. అది ప్రజలకు ఉన్నటువంటి స్వేచ్ఛ. ఎవరు సభ పెట్టినా వెళ్తారు, హాజరవుతారు. కానీ దాంట్లో ఆ నిజాన్ని గ్రహించి వాళ్ళేమో బలాన్ని అందిస్తారు. సార్ చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి 54 రోజులు జైల్లో ఉంచారు. కానీ బయటకు వచ్చిన తర్వాత పొత్తు ఖరారు చేశారు. పొత్తు ఖరారు చేసిన తర్వాత కూటమి గెలిచింది. కానీ ఇప్పటి వరకు చంద్రబాబు గారు వైసీపీ మీద కానీ జగన్ గారి మీద కానీ ఒక్క పల్లెత్తు మాట కూడా అనలేదు. దాన్ని ఎలా చూడవచ్చు సార్? వారు చెప్తున్నారు మరి మనం కూడా వైసీపీ లాగా చేయము, కష్టాదింపు చర్యలు ఉండవు, మనదేమో మన పరిపాలన డిఫరెంట్గా ఉంటుంది తప్ప మనము కక్షలు కార్పణ్యాలకి దూరంగా ఉంటామని చెప్పేసి బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళందరూ అది స్పష్టం చేస్తున్నారు. వాళ్ళ విధానంలో ఎవరిని కక్షాదింపులన్నీ ఉండవని వారు స్పష్టం చేశారు. సార్ మళ్ళీ జగన్ పరిస్థితి 5 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది సార్? అది వారిని అడిగితే వారు చెప్తారు, మేమేం చెప్పగలం. అతని పరిస్థితి ఎలా ఉంటుందని నేనేం చెప్తాను. అది వాళ్ళకి చేయడానికి కూడా అవకాశం లేదు కదా, సరిదిద్దుకోవడానికి కూడా అవకాశం లేదు కదా. అది ఇటు మంచి పరిపాలన జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. సార్ ప్రత్యేక హోదా వస్తుంది అనుకుంటున్నారా? గతంలో కూడా జగన్ గారు ఫస్ట్లో అదే చెప్పారు. కానీ మన అదృష్టవశాత్తు ఈవేళ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈవేళ తెలుగుదేశం తాలూకా ఓట్ల మీద ఆధారపడి ఉంది కాబట్టి తప్పకుండా పూర్వం కంటే మెరుగ్గా ఉంటుంది. అనేక కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉంది. ప్రత్యేక హోదా కాకపోయినా కనీసం ప్యాకేజ్ అయినా వచ్చి మరి ప్రజల తాలూకా దీర్ఘ కోరికలు తీరుతాయి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఉంటాయని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. సార్ గతంలో వచ్చేసి జగన్ గారేమో క్యాపిటల్స్ 3 పెట్టాలంటున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు అమరావతి పెట్టాలంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్? ఒక అమరావతి ఏకైక రాజధాని అని ఇక్కడ పెట్టడం, దానికి ప్రధాని మోడీ గారు శంకుస్థాపన చేయడం, అది ముగిసిపోయిన అధ్యాయం. మళ్ళీ దాని గురించి మరొక రాజధాని అనే ప్రశ్న లేదు. దీని మీద ఇటు పార్టీ కానీ ఎన్డీఏ కానీ స్పష్టమైన వైఖరితో ఉంది. అమరావతే రాజధాని. అప్పుడే ఓట్ల లెక్కింపులో మెజార్టీ వచ్చినప్పటి నుంచి అమరావతిలో పనులు ప్రారంభమైపోయి, అంతకంటే మీకు ఇండికేషన్ ఏం అవసరం లేదు. కాబట్టి అమరావతి అద్భుతంగా తయారవుతుంది. అది మన అందరం ఆశించినటువంటి రాజధాని ఇక్కడే ఏర్పడుతుంది. గతంలో జగన్ గారు కూడా అమరావతి రాజధాని ఎందుకు చేయాలనుకుంటున్నారు అంటే అక్కడి నుంచే రైతులను మోసం చేయాలని మొదటి స్కామే అని చెప్పేసి కూడా చెప్పారు సార్. ఎస్, చంద్రబాబు గారు ఇలా చేయాలని చెప్పేసి అలా అన్నారు అని చెప్పేసి అన్నారు. దాని మీద మీ ఒపీనియన్? ఆయన
శాసనసభలో కూడా అమరావతికి మద్దతు ప్రకటించారు, అమరావతికి అంగీకరించారు. కానీ ఆయన మడం తిప్పడం వల్లే ప్రజలు కూడా మడం తిప్పేశారు. ఆయన మాట ఇచ్చి తప్పారు. అమరావతికి ఆయన అంగీకరించారు. ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆయన అభిప్రాయాన్ని చెప్పి అంగీకరించి తర్వాత మడం తిప్పి ఈ 3 రాజధానులు అసలు రాజధాని లేని రాష్ట్రంలాగా చేయడం వల్ల కూడా ఆయన ఓడిపోవడానికి ఇది ఒక ప్రధాన కారణంగా మేము భావిస్తున్నాం. సార్, రైతులకి ఈసారి ఏమైనా రుణమాఫీ ప్రకటించే అవకాశాలు? తప్పకుండా. మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు, మనకున్నటువంటి పరిమితమైన వనరులు బట్టి రైతులకి అన్ని విధాలా మేలు చేస్తాడని మేము విశ్వసిస్తున్నాం. ఆ వనరులు అందుబాటు కూడా చూసుకోవాలి కదా. ఖచ్చితంగా రైతుల పక్షపాతను రైతులకి సాయం చేస్తాడు. సార్, జనసేన పార్టీకి 21 స్థానాలు ఇచ్చారు. 21 స్థానాలు గెలిచి చూపించారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది ఈవేళ పవన్ కళ్యాణ్ కూడా ఒక హీరో పాత్ర పోషించారు. ఈవేళ ఈ ప్రతిపక్షాల ఓట్లు చీలకుండా ఉండడానికి కానీ, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు జైలుకి వెళ్ళి మద్దతు ప్రకటించడం కానీ, ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఈవేళ ప్రజల మధ్య ఆయన ఏర్పరచుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ కూడా ఈ ఎన్డీఏలో చాలా మీదకి పెరిగిందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఈ 21 స్థానాల్లో మీరు ఎన్ని స్థానాలు వస్తాయని అనుకున్నారు సార్? అది జనసేన వాళ్ళు చెప్పాలా. అంటే మీ ఒపీనియన్ సార్? మీరు ఒక 15-16 వస్తాయి అనుకున్నాం. అది కానీ అన్నీ వచ్చాయి. అది మళ్ళీ ఈ మెజారిటీ ఇలాగే కొనసాగుతుందంటారా? తప్పకుండా దానికి కట్టుబడే పనిచేయాలని వాళ్ళ ప్రణాళికలు ఉన్నాయి. మరి వారు కూడా మాట్లాడుతూ మీరు ఎంజాయ్ చేయాలంటే ఇక్కడ కుదరదు, అందరూ కష్టపడి పనిచేయాలని కూడా పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి తప్పకుండా అనేక కార్యక్రమాలు జరుగుతాయి. కేంద్ర సహాయం ఉంది కాబట్టి, డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి, మరి డైనమిక్ కేంద్ర మంత్రులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి తప్పకుండా పూర్వం మీద రాష్ట్రం అన్ని విధాలు బాగుంటుంది. అందులో అనుమానం లేదు. సార్, నిన్న కూడా మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు గారు నలిగిపోయారు జగన్ గారి ప్రభుత్వంలో. ఆయనకు నేను కావాల్సిన సమయంలో నాతో చెప్పారు. అవును, నేను బయటికి రాగానే పొత్తు ఖరారు చేశాను, అందుకే రోజు కూటమి గెలిచిందని అంటారు. నిజమే అంటారా సార్? తప్పకుండా ఇవన్నీ కారణమే. కూటమి గెలవడానికి తెలుగుదేశంతో పాటు జనసేన, బీజేపీ అందరూ సంయుక్తంగా పనిచేయడం వల్ల, ఈ ఓటు బదిలీ జరగడం వల్ల 100% విన్నింగ్ ఛాన్సెస్ వచ్చాయి. సార్, మళ్ళీ రాక్షస పాలన పోయిందంటారా ఈసారి? ఖచ్చితంగా. ప్రజలు ఏ పాలన అయితే పోవాలనుకున్నారో అది పోయింది. ప్రజలు కోరుకున్న రామరాజ్యం వచ్చింది. అది ఓకే.